నీకు నువ్వు తీసుకుంటున్నావా? ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు ఒకసారి వీడియోలో. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడితే నువ్వు తీసుకుంటున్నావు. రేపు పొద్దుట మరి నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటావా? వీడియో రికార్డ్ అవుతుంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటావా? ప్రతి ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్తావా? సినిమాలు, షికార్లు, ఆటలు, పాటలు అంటూ దేవుని దూరంగా ఉండకుండా శ్రద్ధగా భక్తి చేస్తావా? చివరి వరకు నమ్మకంగా ఉంటావా? ప్రభు గురించి అందరికీ చెప్తావా? వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఈ బిడ్డ సాక్ష్యాన్ని బట్టి దైవజనులు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడు మహాగణుడు అని మా పర్లోక తండ్రి బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇంకో తండ్రి బిడ్డకి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క పరలోక సంబంధమైన ఆయా నిత్య జీవపు ఆశను బట్టి ఇంకో తండ్రి బిడ్డకి ఆయా బాప్తిసం ఇస్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి మరణం వరకు నమ్మకంగా ఉండి నీవు ఇచ్చే జీవ కిరీటం పొందులాగా నీ కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థించుకొచ్చున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బిడ్డకి బాప్తిసం ఇస్తున్నాము. స్తోత్రాలు తండ్రి. దయగల దేవుడు ప్రభు ఆత్మతో బిడ్డను నింపండి. నీళ్ళలో బాప్తిసం ఇచ్చామయ్యా. మీరు ఆత్మలో అగ్నిలో బాప్తిసం ఇవ్వండి. నీ కృపలో కడ వరకు నమ్మకంగా కృపలో కొనసాగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.